ఎవరు కూడా ఎక్కడా కూడా భయపడద్దండి. ఏమున్నా కానీ ఢీకొందాం. మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది. మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడు అన్నమాట చెప్తాను. మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగాయి. అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే తెలియడంలా. ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు. అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు, ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు. నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, మామూలు రైతులు, సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు? గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ సచివాలయాల్లో ఎవరు విఆర్ఓలు లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలా పెట్టుకొని చేతుల పైకెత్తించి ఎన్నికలంట. ఎందుకు ఈ ఎన్నికలు జరుపుతారు? అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోజ్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండారు అని అంటారు. నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి. అప్పుడు అర్థమవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా, రైతులు సంతోషంగా లేరా, పెట్టుబడి సహాయం 20,000 ఏమైందని చెప్పి రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఉచిత పంటల బీమా ఏమైందని రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఆర్బీకేలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నది అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం కావాలి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అర్థమవుతుంది.